హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతూ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో చిక్కుడుకాయ నిలవ పచ్చడిని పక్కా కొలతలతో 2 నుంచి 3 నెలలు బయట పెట్టుకున్నా సరే పాడవకుండా ఏ విధంగా పట్టుకోవాలో చూపించిపోతున్నాను. అది కూడా మనకి మార్కెట్లో దొరికే హైబ్రిడ్ చిక్కుడు కాకుండా కనుపు చిక్కుడు అని దొరుకుతుంది కదండి. పొట్టిగా చక్కగా గింజలు లావుగా ఉంటాయి. అలాంటి చిక్కుడుకాయ అయితే ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. మరి ఈ కనుపు చిక్కుడుతో చిక్కుడుకాయ నిలవ పచ్చడిని ఈజీగా టేస్టీగా ఏ విధంగా పట్టుకోవాలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు మా హన్ను గీతూ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ చిక్కుడుకాయ పచ్చడిని నిమ్మరసం ఉపయోగించి లేదా చింతపండు ఉపయోగించి 2 రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే చింతపండు ఉపయోగించి చూపిస్తున్నాను. పావు కేజీ చిక్కుడుకాయలకి సుమారుగా ఒక 40 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. దీనిలో వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకుందాము. ఈ చింతపండు నానే లోపల స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయిని తీసుకుని టేబుల్ స్పూన్కి ఫుల్గా ఆవాలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను తీసుకుని గరిటతో కలుపుతూనే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే ఎక్కువసేపు వేయించుకుంటే చేదు వచ్చేస్తుంది. మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం చింతపండు నానింది కదా, దీని విధంగా గుజ్జును తీసుకుని స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకుని మనం ఇదే పాన్లో కొద్దిగా ఆయిల్ అంటే సుమారుగా ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకుని ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకుని మనం చింతపండులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయి చింతపండు గుజ్జు దగ్గర పడే వరకు నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో పసుపుని డైరెక్ట్గా కలపకుండా ఇలా చింతపండు గుజ్జులో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, పసుపు స్మెల్ లేకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుకు బదులుగా నిమ్మకాయలను కూడా వేసుకోవచ్చు. కానీ నిమ్మకాయ రసం కన్నా కానీ చింతపండు గుజ్జుతో చేస్తే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నేను చింతపండు గుజ్జుతో చేస్తున్నాను. కావాలంటే చింతపండు గుజ్జు ప్లేస్లో మీరు నిమ్మకాయలను కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి కోసం మార్కెట్లో నార్మల్గా దొరికే కాకుండా ఈ విధంగా కనుపు చిక్కుడుని తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ కనుపు చిక్కుడు అనేది మనకి ఎక్కువగా పెరట్లో పండిస్తారు, లేదంటే ఎక్కడన్నా రేర్గా దొరుకుతాయి. ఇప్పుడు నేను ఈ చిక్కుడుకాయల్ని ముందుగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుని తడి ఏం లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా పీచు తీసుకుని చిక్కుడుకాయలను ఓపెన్ చేయాలి. అయితే పావు కేజీ కడుపు చిక్కుని తీసుకున్నాను. ఇవి పొట్టిగాను చక్కగా లోపల గింజలు అనేది లావుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు పచ్చడి పట్టాలంటే ఇలాంటి చిక్కుడుకాయలతో పట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పీచు తీసుకుని ఓపెన్ చేసుకోవాలి, లేదంటే పుచ్చు పురుగులు ఉంటాయి. కాబట్టి నేను ఒక సైడ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకుని 100 గ్రాముల నుంచి 125 గ్రాముల వరకు ఆయిల్ని వేసుకుని మీరు ఈ చిక్కుడుకాయలను వేసుకుని ఒక 30 to 40% ఫ్రై చేసుకోవాలి. మీరు ఆయిల్ అనేది వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను. ఈ విధంగా 30% కుక్ అయిన తర్వాత మనం తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపును కూడా వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా మనం ఒక గుప్పెడు ఇలా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా వేడి నూనెలో వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఒక 20% మగ్గి పచ్చళ్ళు త్వరగా ఊరుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా పచ్చడిని కలుపుకుందాము. మనం చిక్కుడుకాయలను వేయించుకున్న చిక్కుడుకాయలను ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకుంటే పచ్చడి కలుపుకోవడానికి కూడా సరిపోతుంది. ఇలా వేయించుకున్న చిక్కుడుకాయల్లో పావు కేజీ చిక్కుడుకాయలకి ఒక 25 గ్రామ్స్ వరకు సాల్ట్, అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు పచ్చికారాన్ని కూడా వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే దీంతోపాటు మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. నేను 40 గ్రాముల చింతపండు నానబెట్టి గుజ్జును ఉడికించుకున్నాను. మీ తినే పులుపుని బట్టి కావాలంటే కొద్దిగా తగ్గించుకోండి, లేదా ఫైనల్గా పచ్చడిని కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే అప్పుడైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇలా చిక్కుడుకాయలని పచ్చడిగా కలిపేటప్పుడు కానీ వేయించుకునేటప్పుడు కానీ గింజలు బయటకు రాకుండా కొద్దిగా నిదానంగా కలుపుకోండి. పైన పీల్ తీయకుండా మనం కనుక వేయించుకున్నట్లయితే మనకి లోపల పుచ్చు పురుగులు ఉంటాయి. కాబట్టి నేను పీచు తీసి వేయించాను. కొందరైతే అలా తీయకుండా వేస్తారు, కానీ అలా తీసుకుని వేస్తేనే ఉప్పు కారాలు కూడా లోపలికి వెళ్తాయి. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతుల్ని పొడి చేసుకుని కలుపుకుంటే మనకి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఇలా సింపుల్గా కనుపు చిక్కుడుతో
చిక్కుడుకాయ నిలవ పచ్చడిని ఈజీగా ఇంట్లోనే పట్టుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. పచ్చడిని కలుపుకున్న తర్వాత 2 రోజులు కదపకుండా స్టోర్ చేసి పెట్టుకోండి. తర్వాత ఉప్పు కారాలు చక్కగా పచ్చడికి పట్టి నూనె పైకి తేలుతుంది. అప్పుడు ఏదైనా సరిపోకపోతే మళ్ళీ ఒకసారి కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మీకు కావాల్సినంత పచ్చడిని పక్కన పెట్టుకుని మిగతా పచ్చడిని ఎయిర్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 4-5 మంత్స్ వరకు ఉంటుంది. బయట అయినా సరే ఈజీగా 3-4 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడు పట్టుకునే రెగ్యులర్ పచ్చళ్ళు కాకుండా చిక్కుడుకాయతో ఈ విధంగా నిల్వ పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మనం పచ్చడి తీసిన తర్వాత మిగతా గిన్నెలో కొద్దిగా అన్నం వేసుకుని కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఈ విధంగా తింటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ చిక్కుడుకాయ పచ్చడిలో గింజలు వేగి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. అన్నంలోకి కానీ పెరుగన్నంలో నంచుకోవడానికి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీలో ఎవరైనా ఈ పచ్చడిని టేస్ట్ చూడనట్లయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.